కొందరు రాక్షసులు ఏపీని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని జగన్పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏలూరు జిల్లా దక్షిణపు వీధిలో సర్వేజన సమ్మేళన జాతర ఘనంగా జరిగింది. మేఢాల వద్ద అమ్మవారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ఒక రాక్షసుడి గురించి మాట్లాడడం సరికాదంటూ జగన్పై పరోక్షంగా మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని కాడిన పెడుతున్నామని చెప్పారు. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. భవిష్యత్ తరానికి మంచి జరిగేలా సాయశక్తులు కృషి చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మన అమ్మవారి ఆశీస్సులు భక్తులకే కాదు, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, అలాగే ఈ రాష్ట్రానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి పూర్వం వైభవం తీసుకురావాలని చెప్పి అమ్మవారిని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. కొంతమంది వ్యక్తులు, రాక్షసులు లాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పరు కానీ మీ అందరికీ అర్థమై ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ముందుకు నడిపిస్తుంటే అన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల తాలూకు ఆశీర్వాదం మాకుంది, కూటమి ప్రభుత్వానికి. అలాగే అమ్మవారు ఆశీర్వాదం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా కష్టపడి నష్టపోయిన ఈ రాష్ట్రానికి గాడి మీద పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి అభివృద్ధి కార్యక్రమం చేసి రాబోయే తరం పిల్లలకి మంచి జరిగేలాగా చూడాలని చెప్పి అమ్మవారిని ఇప్పుడే కోరుకోవడం జరిగింది. అలాగే మేము కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం మా సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తాం.